ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంగా గత కొన్నేళ్లుగా నకిలీ ధృవపత్రాలను సృష్టిస్తున్న ఓ రాకెట్ను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈరోజు మీడియాకు వివరించారు. పట్టణంలోని శాంతినగర్లో గత కొన్నాళ్ళుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ శాఖల నుంచి జారీ చేసే ధృవపత్రాలకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి వీరు మోసాలకు పాల్పడుతున్నట్టు విచారణ వెల్లడైనట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. నకిలీ ధృవపత్రాలు సృష్టిస్తున్న వారిలో ఒకరిని పట్టుకోగా మరొకరు పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. వీరిద్దరు కూడా తండ్రి కొడుకులని, వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే ఈ నకిలీ ధృవపత్రాలకు సంబంధించి ప్రోత్సహించిన వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అలాగే నకిలీ ధృవపత్రాలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే అటవీ శాఖ అధికారులపై తిరగబడతామని, అలాగే ప్రభుత్వాన్ని సైతం ఎదిరిస్తామని, ఆదివాసీ రైతులకు అండగా నిలుస్తామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హెచ్చరించారు. ఈరోజు ఇచ్చోడ మండలం కేశవపట్నం బాబ్జీపేట గ్రామ రైతులు ఆందోళన చేపట్టగా వారి ఆందోళనకు మద్దతు తెలుపుతూ రోడ్డుపై ఎమ్మెల్యే బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను ఎదిరించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇబ్బంది గురి చేస్తే సహించేది లేని హెచ్చరించారు. రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, ఖచ్చితంగా పోడు రైతులను ఆదుకుంటామని, పోడు రైతులకు తిరిగి మళ్ళీ పట్టాలు ఇప్పిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.